సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు రజతోత్సవాల్ని సంవత్సరం మొత్తం కూడా ఒక సంవత్సరం పాటు నిర్వహించాలని చెప్పి కూడా స్థూలంగా ఒక ఆలోచనకు వచ్చినాం. అయితే ఈ నిర్వహణకు సంబంధించి ఎందుకంటే చాలామందిని ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. వివిధ వర్గాలు ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో అందరినీ కలుపుకొని సకల జనుల సమ్మె నడిపించిన ఆనాడు తెలంగాణ పోరాటంలో వినూత్నమైన పోరాట రూపాలు సడక్ బంద్ కావచ్చు, రహదారుల దిగ్బంధం కావచ్చు, వంట వార్పు కావచ్చు, అట్లా ఎన్నో రకాల వివిధ ఉద్యమ పోరాట రూపాలని ఆనాడు ఆవిష్కరించిన ఆ ఘనత టీఆర్ఎస్ది. కాబట్టే ఈ రజతోత్సవాల సందర్భంగా కూడా వినూత్నంగా కార్యక్రమాలు నిర్వహించాలి, ప్రజల్ని మమైకం చేస్తూ ఉద్యమ సహచరులందరినీ కూడా మళ్ళీ తిరిగి ఒక్కటి చేస్తూ ముందుకు పోవాలనే ఆలోచన చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి రాబోయే వారం రోజుల్లో పెద్దలు కేసీఆర్ గారు కొన్ని కమిటీలను కూడా, ఎందుకంటే ఈ ఉత్సవాల నిర్వహణకు కొన్ని కమిటీల అవసరం కూడా ఉంటుంది కాబట్టి మరి కొంతమంది సీనియర్ నాయకులతో, పార్టీ ముఖ్యులతో, అదేవిధంగా పార్టీ ఏతర వ్యక్తులతో, తెలంగాణ ఉద్యమంతో పెనవేసుకొని అనుబంధం ఉన్న వ్యక్తులతో కూడా కొన్ని కమిటీలను కూడా ఈ రాబోయే వారంలో ప్రకటించబోతూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఒకసారి అరుణ్ జైట్లీ గారు ఒక మాట చెప్పారు మేము పోయినప్పుడు ఢిల్లీలో. ఇట్ ఈస్ వెరీ రేర్ టు సీ అ గుడ్ యాజిటేటర్ ఆల్సో టర్న్ ఇన్ టు అ గుడ్ అడ్మినిస్ట్రేటర్. అంటే ఆందోళన చేయడం మాత్రమే కాదు, పరిపాలన చేయడం కూడా అద్భుతంగా కేసీఆర్ గారు చేస్తున్నారు అంటూ వారు కితాబ్ ఇచ్చిన విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నా అంటే 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో సమర్థవంతంగా భారతదేశానికి ఆదర్శంగా ఒక మార్గదర్శిలా నిలబడ్డ తెలంగాణ గత 14-15 నెలలుగా సంక్షోభంలో ఎట్లా తల్లడిల్లుతున్నదో ఇవాళ ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సిన బాధ్యత కూడా మా మీదనే ఉన్నది అని చెప్పి కూడా ఈ సమావేశం అభిప్రాయపడ్డది.